నర్సీపట్నం నియోజకవర్గాన్ని మెడికల్ హబ్గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వం ఆసుపత్రి ఆవరణలో 2,10,00,000 వ్యయంతో నిర్మించనున్న ప్రసూతి నిరీక్షణ కేంద్రం నిర్మాణానికి అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, డెక్కన్ ఫైన్ కెమికల్స్ ఈడీ కేవీఎల్పీ రాజుతో కలిపి స్పీకర్ శంకుస్థాపన చేశారు. అనంతరం 5 లక్షల విలువైన అత్యాధునిక టిఫా స్కానింగ్ మిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ 1985లో ఎన్టీఆర్ హయాంలో ప్రారంభమైన ఈ ఆసుపత్రి నేడు వందలాది మందికి సేవలందిస్తుందని గుర్తు చేశారు. నర్సీపట్నం ఆసుపత్రిపై నమ్మకంతో తుని, పాడేరు వంటి సుదూర ప్రాంతాల నుండి కూడా గర్భిణీలు ప్రసవాల కోసం ఇక్కడికి వస్తున్నారని తెలిపారు. అయితే చివరి నిమిషంలో ఆసుపత్రికి రావడం వల్ల తలెత్తుతున్న అనర్థాలను నివారించేందుకే ఈ ప్రసూతి నివారణ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కానీ తుని నుంచి కూడా ఇక్కడికి వస్తారు డెలివరీస్కి. ఇంకేదంటే ఇక్కడ నమ్మకం, నర్సీపట్నం హాస్పిటల్కి వెళ్తే సేఫ్గా ఉంటుందనే ఉద్దేశంతో నేను తున్నోళ్ళు చెప్తాను, మీ హాస్పిటల్ ఉంది కదా మళ్ళీ ఇక్కడికి ఎందుకే మీరు వస్తారంటే, సార్ ఇక్కడ అవకాశం ఇవ్వండి సార్, ఇక్కడైతే అక్కడి నుంచి వచ్చేస్తారు. హాస్పిటల్ మంచి తునిలో లేక కాదు, అంటే నర్సీపట్నం సెంటర్ మీద పబ్లిక్ ఒపీనియన్ అది, ఇక్కడికి వెళ్తే సేఫ్గా ఉంటుందనే ఉద్దేశంతో అంచేత మన హాస్పిటల్కి ఎక్కువగా ఈ టైట్గా ఉంటుంది మనది ఇప్పుడు కూడా పబ్లిక్. మనం కంట్రోల్ చేసి తున్నోళ్ళు రాకూడదని చెప్పలేము మనం. పాడేరు మీకు హాస్పిటల్ ఉంది కదా అక్కడ ఉండవలసి ఇక్కడ నుంచి వస్తారు మనం రిజెక్ట్ చేయొచ్చు, కానీ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మనం చేయలేం. డెలివరీకి వస్తే మీరు వెళ్ళిపోతే మీ హాస్పిటల్కి అనలేం కదా, మంచిగా అకామిడేట్ చేస్తున్నాం మనం. దానివల్ల కొంచెం హెవీ లోడ్ ఉంది. అలాగే హాస్పిటల్ స్టాఫ్ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ స్టాఫ్ కానీ అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. నేను కూడా కమిటీ వేసాను, కమిటీ కూడా రెగ్యులర్గా నాకు రిపోర్ట్లు ఇమ్మన్నాను. క్లీనింగ్ ఎలాగుంది ఇవన్నీ కూడా ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాం. చిన్న చిన్న లోటుపాట్లు వస్తే కొంచెం సరి చేసుకుంటున్నాం. నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్, అన్నిటికంటే నాకు ఇంపార్టెంట్ హాస్పిటల్. ఎందుకంటే మనం 10 మంది సేవ చేయడం నిజంగా అవకాశం రాదు. స్కూల్ బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి పోతాయి, రోడ్లు వస్తాయి పోతుంటాయి వేరు. హాస్పిటల్ మాత్రం ప్రజలకు చాలా దగ్గరగా ఉండవలసిన అవసరం ఉందని ఉద్దేశంతో చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటూ వస్తుంటాం. అలాగే కలెక్టర్ గారు మేడం గారు వచ్చిన దగ్గర నుంచి కూడా జిల్లాకి అనకాపల్లి జిల్లాకు జాయిన్ అయ్యి కలెక్టర్ అయిన దగ్గర నుంచి కూడా మేడం గారు కూడా నన్ను సొంత బ్రదర్గా చూసుకుంటూ కుటుంబ సభ్యులుగా ఉంటూ ఏది అడిగినా నో అని ప్రసక్తి లేదు ఆవిడ. చాలా కార్యక్రమాలు ఈ మధ్య 2 yearsలో ఆవిడ చాలా కార్యక్రమాలు నాకు సాయం చేస్తుంటారు. అంటే గవర్నమెంట్ నుంచి వచ్చి డబ్బు కాదు, గవర్నమెంట్ నుంచి డబ్బు ఎలాగ వస్తుంది మాకు అది వేరు. ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ తోటి 10 మంది గ్యాదర్ చేసి సిఎస్ఆర్ గ్రాంట్స్ అన్నీ ఉంటాయి, కంపెనీస్ నుంచి కొంతమంది ఇస్తుంటారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే సిఎస్ఆర్ గ్రాంట్ ఎక్కడైతే ఖర్చు పెడుతుంటారు. వాళ్ళు కంపెనీ నుంచి వచ్చిన గ్రాంట్ ఎక్కడైతే ఖర్చు పెడుతుంటారు. ఎక్కడో ఖర్చు పెట్టకుండా మేడం గారు ఏం చేశారంటే, ఇక ఫలానా హాస్పిటల్ బాగుంది అక్కడ పెడితే బాగుంటుంది, లేకపోతే ఫలానా హాస్పిటల్ డెవలప్ చేయాలని చెప్పి మేడం గారు బడ్జెట్ చేసి మనకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇవాళ చూశారు ఇక్కడ నర్సీపట్నంలో మేడం గారి ఐడియా ఏంటంటే, లేడీస్ డెలివరీస్కి వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు లాస్ట్ మూమెంట్లో వస్తూ ఉంటారు. ఇక 1-2-3 గంటల్లో డెలివరీ టైంకి వస్తారండి ఒకసారి. వచ్చిన తర్వాత క్రిటికల్ అవుతుంది, ఒకసారి క్రిటికల్ పొజిషన్ వస్తుంటుంది. కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఫెయిల్ అవుతుంటే అవగాహన లేనటువంటి విలేకరులు కొంతమంది ఉంటారు మనకి, వాళ్ళు ఇష్టం వచ్చి వాళ్ళు రాస్తుంటారు. డాక్టర్ గారు సరి చూడలేదు, ఫెయిల్ అయింది. వాళ్ళు రావడమే లేట్గా వస్తారు. ఆ టైంలో ఏం చేయగలరు మీరు? నర్సెస్ కానీ డాక్టర్ గారు ఏం చేయగలరు? ఒకరోజు ముందు రావచ్చు కదా, రారు. ఒకవేళకి పొరపాటుని ఒక కేసు ఫెయిల్ అయితే విలేకరులు పెద్ద హెడ్లైన్స్. నర్సీపట్నం ఆసం గారు అంతా ఆలోచించే ఇష్యూ అంటే, ఎవరైనా డెలివరీస్కి వస్తే 2 రోజులు ముందే రమ్మన్నాం. సడన్గా లాస్ట్ మినిట్లో వచ్చి మా సంగతి ఏంటని చెప్పి ఎవరో మన దేవుడు కాపాడారు. నాకు డాక్టర్లు మాత్రం దేవుడు అండి, మీరు చేయగలరు, కష్టపడగలరు, కానీ కాపాడగలరు, ప్రాణం కాపాడగలరా? అంటే 2 days ముందు వస్తే
ఇప్పుడు ఈ కట్టి సెంటర్ ఉంది ఇక్కడ, ఇప్పుడు అదే కడుతున్నాం అక్కడ, అదికే శంకుస్థాపన. దీన్ని బర్త్ వెయిటింగ్ హాల్ అని దీని పేరు అనుకున్నాం. ఇది ఎందుకు కడుతున్నాం అంటే ఇక్కడ ముందు వస్తే వాళ్ళని ఇక్కడ కట్టే బిల్డింగ్లో ఉంచుతాం 2 days, ఇక్కడే ట్రీట్మెంట్ ఇస్తాం, 2 days అబ్జర్వేషన్లో పెడతాం. 3వ రోజు డెలివరీకి అక్కడ తీసుకెళ్ళి డెలివరీ చేస్తాం. అప్పుడు 2 daysలో కొంచెం ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ 2 days కూడా ఇక్కడే ఉంటుంది డెలివరీకి వచ్చిన లేడీస్. తర్వాత లేడీతో పాటు ఎవరో వస్తారు కదా వెనకాల, మదరు సిస్టర్ ఎవరో వస్తారు కదా, వాళ్ళు కూడా ఉండడానికి పైన అప్స్టైర్ వేసి వాళ్ళకి బెడ్స్ కూడా ఏర్పాటు చేయమన్నారు. కింద పేషెంట్ కింద ఉంటారు, కింద 1st floorలో, 2nd floorలో వాళ్ళతో వచ్చేటువంటి వాళ్ళు పైన ఉంటారు. వాళ్ళకి కూడా భోజనం కూడా ఫ్రీగా ఇక్కడే పెట్టాలని ఏర్పాటు చేస్తాం. వాళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేయాలి. అంటే డెలివరీకి వచ్చిన పేషెంట్కి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో మేడం గారు మేము ఎంతో అనుకొని చేసాం. దానికి 2,10,00,000 రూపాయలు అవుతుంది. ఇప్పుడు మీ కట్టి బిల్డింగ్కి 2,10,00,000 ఎస్టిమేషన్ ప్లాను. అప్పుడు 2,10,00,000 అంటే చాలా పెద్ద అమౌంటే. కొంతమంది రాచపల్లి బాబులు లేటాలు చిన్నదే అవ్వచ్చు, కానీ మనకి పెద్దది. వాళ్ళు జమీందారులు కదా, 2 కోట్లు అంటే లెక్క ఉండదు, కానీ మనందరికీ పెద్దది అమౌంట్. అంచేది ఏం చేయాలని ఆలోచిస్తే దేవుడి దయ వల్ల రాజుగారు మాకు కనపడ్డారు. మీరు ఏంటంటే పాకిరాపేటలో ఇండస్ట్రీ ఉంది, అది ఇండస్ట్రీ పేరు డక్కన్ ఫైన్ కెమికల్స్ అని నాకు మొదటి నుంచి తెలిసిన వారే. మొదటి నుంచి కూడా ఈ రోజుల్లో నేను చెప్పాను మన అశోక్ గజపతి గారి మీటింగ్లో, మాలాంటి వాళ్ళు ఏం చేస్తామంటే 10,000 రూపాయలు డొనేషన్ ఇచ్చి పేపర్లో 1,00,000 రూపాయలు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాం. మేము ఇచ్చేది 10,000, పేపర్లో మాది 1,00,000 రూపాయలు అడ్వర్టైజ్మెంట్. అయ్యన్న పోతే 10,000 ఇచ్చాడు, ఏమో 1,00,000 రూపాయలు అడ్వర్టైజ్మెంట్ దానికి. అలాంటి రోజులు ఈ రోజులు. ఇతను ఎంత చేసినా చెప్పడం, ఫోటో కూడా వేసుకోరు. అటువంటి మనస్తత్వం ఉన్న రాజుగారు నిన్న కూడా, సార్ రాజుగారు రెండంటే, సార్ మంచి పనికి ఇచ్చాను, దానికి పెద్ద ఇదేంటి పబ్లిసిటీ ఏంటి, మీరు చేసేయండి సార్ అన్నారు. లేదు మీరు వచ్చి తేరాల ఒక్కసారి నాకు కాదంటే వచ్చారు, ఇప్పుడు రారు. అనక తుని హాస్పిటల్కి కూడా ఎంత హెల్ప్ చేశారు, అతను చాలా విషయాలు హెల్ప్ చేశారు. మేడం గారు మాట్లాడి రాజుగారితో మాట్లాడి రిక్వెస్ట్ చేస్తే, ఎవరిని అడగొద్దమ్మా, మొత్తం 2,10,00,000 నేనే ఇస్తాను ఇచ్చారు. చిన్న విషయం కాదు. ఈ రోజుల్లో 10 రూపాయల కోసం కకృతిపడే రోజులు ఈ రోజులు. అటువంటి రోజుల్లో 2,10,00,000 రూపాయలు నర్సీపట్నం నేను ఇస్తాను హాస్పిటల్కి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అన్నమాట ప్రకారం ఇచ్చారు. ఇప్పుడు వారు ఇచ్చినటువంటి మద్దతుతో సహకారంతో ఈరోజు ఈ బిల్డింగ్ ఇక్కడ కట్టుతున్నాం. అందుకే పునరాల శంకుస్థాపన చేస్తాం. మరి రాజుగారికి తప్పనిసరిగా మనందరం కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పడం కాదు, వారి ఆశీర్వాదం ఎప్పుడు మన ప్రాంతానికి. ఇప్పుడే కాదు, ఇప్పుడు మా ఇంటికి వచ్చి కూర్చుంటే అరగంట కూర్చున్నాం. నేను చెప్పాను మొదటి నుంచి ఏం జరిగింది అంతా కూడా చెప్పుకొచ్చాను. హాస్పిటల్కి వచ్చింది, దీని చరిత్ర ఏంటి, ఈ ప్రాంతంతో చరిత్ర ఏంటి అన్నీ చెప్పాను. మళ్ళీ వారు అన్నారు వచ్చేటప్పుడు, ఆయన గోదరి గారు నన్ను పొలిటికల్గా ఎప్పుడు ఇన్వాల్వ్ కానీ నేను ఇప్పుడు కూడా నా వ్యాపారాన్ని చూసుకుంటాను, 10 మందికి సాయం చేస్తుంటాను. మీ నర్సీపట్నం విషయంలో నాకు తెలుసు, మీరు అన్ని చేసే కార్యక్రమాలు నేను చూస్తుంటాను. ఎడ్యుకేషన్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ మీరు ఎప్పుడు కూడా మొగమాట పడకుండా అడగండి, నేను చేస్తాను చెప్తాను. మళ్ళీ ఇచ్చింది కాకుండా ఎవరైనా అంటారన్న మాట, దానికి ఎంత పబ్లిష్ చేసుకుంటారు రోజుల్లో. నేను వస్తున్నప్పుడు ఒక ఆరితో అంటున్నారు, ఎడ్యుకేషను హెల్త్ విషయంలో ఏం కావాలన్నా